సో ఎంఆర్ఓ మర్డర్ కేసు సంబంధించి అదే నాకు చాలా డౌట్. అసలు వనజాక్షి అనేటటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్టు, అప్పట్లో ఎంఆర్ఓ అని కథలు చెప్పినటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్టు జాకెట్కి పెన్ కెమెరా పెట్టుకొచ్చి ఆవిడంతటికి ఆవిడే పడిపోయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నన్ను బాగా హింసించింది, నన్ను కొట్టారు తిట్టారు అని చెప్పినప్పుడు ధర్నాలు ర్యాలీలు చేసినటువంటి సహచరి ఎంఆర్ఓలు అందరూ కరోనాలో చచ్చిపోయారా, బతికే ఉన్నారా? అరే ఒక ఎంఆర్ఓని చంపేశారా, ఒక ఎంఆర్ఓని భూమాఫియాలో చంపేశారు, ఏం పీకుతున్నారు? అసలు జరగని దానికి ధర్నాలు రాస్తారోకోలు అని చెప్పి ఇన్ని కథలు దొబ్బారు. ఒక ఎంఆర్ఓని చంపేస్తే దిక్కులేదా? మిమ్మల్ని కూడా చంపేస్తాడని భయమా? చంద్రబాబు నాయుడు గారు అట్లాంటివి చేయరు కాబట్టి ఆ రోజు మీరు బయటకు వచ్చారా? ఈడైతే మిమ్మల్ని కూడా వేసేస్తాడని భయం, అందుకని మీరు బయటికి రారు. ఇలా ఉంది వ్యవస్థ. అంటే ఈ వ్యవస్థల గురించి మాట్లాడుకొస్తే నిన్న కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అవును, ఎమ్మెల్యేలు ఎంపీలకి ఆ తర్వాత ఇందులో కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి. ఒక ఎంఆర్ఓ హత్య గావించబడ్డాడు, ఇంకొక ఎంఆర్ఓని వెంకటగిరిలో చెప్పు తీసుకొని కొట్టారు అధికార పార్టీ వాళ్ళే. ఇంకొకటి ఆవిడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చిన్న ఎంప్లాయ్ పూజిత అనేటటువంటి అమ్మాయి ఇక్కడే దగ్గరలో చావలి అనే విలేజ్లో అప్పు తీసుకెళ్ళినటువంటి వైసీపీ నాయకులు అప్పు కట్టకపోతే ఆ అమ్మాయిని అధికారులు ప్రెజర్ చేస్తే ఆత్మహత్య చేసుకుంది. ఎవడు మాట్లాడు? ఉంది జగన్మోహన్ రెడ్డి కదా, సైకో కదా, వాడు చంపేస్తాడు కదా వీళ్ళని, భయం. ఆ తర్వాత రాజాంలో ఒక ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లు భరించలేక. ప్రభుత్వ ఉద్యోగులారా, మీకు జీతాల సంగతి తర్వాత, ముందు మీ ప్రాణాలు ఈ 2 నెలలు కాపాడుకోండి. ఈ సైకోగాళ్ళు ఉండేది 2 నెలలే కాబట్టి మీ మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు ఈ భూమాఫియాకి, ఈ భూ దోపిడీకి 2 నెలలే సమయం కాబట్టి మీ మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతమైన ప్రెజర్ పెడతారు, మీ ప్రాణాలు తీస్తారు. ఈ 2 నెలలు మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, అవసరమైతే సెలవు పెట్టి దొబ్బేయండి. మీ ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. ఎక్కడైతే ఈ ఒత్తిళ్ళు వస్తాయన్నాయో ఆ ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు సెలవు పెట్టి ఈ 2 నెలలు తలదాచుకోవటం ఉత్తమం, లేదంటే చంపేస్తారు. మీరు చూశారు లైవ్ ఎగ్జాంపుల్. వనజాక్షి అనేది అబద్ధం, రమణయ్య అనేది నిజం. ఇంకెంతకంటే ఏం చెప్తాం? మీరు ఏదో అడుగుతున్నారు వ్యవస్థల మేనేజ్మెంట్ గురించో. పోలీసులు ఇప్పటికే 99% మంది పోలీసులు మారిపోయారు. ఆ 1% ఏంటంటే క్షమించరాని తప్పులు చేసిన వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా క్షమించరాని తప్పులు చేసిన వాళ్ళు ఎలాగైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అని అంటే లోకేష్ అనేటువంటి వ్యక్తి తోలు తీస్తాడు అని తెలిసి ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనేటటువంటి ఉత్సాహంతో ఈ పరుచూరులో ఈ పోలీసులు ఓవర్ యాక్షన్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కొన్ని ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ప్రమాణ స్వీకారం చేసే గ్యాప్లో బెండు తీస్తామని చెప్పి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అసలు ఒక పక్కేమో కోర్టు ఈ విధంగా మొట్టుకెళ్ళేస్తుంది, రక్షణ కల్పించాల్సిన పోలీసులు గంజాయి అమ్మతో పట్టుబడిన అంశం. ఏం చేస్తారు బ్రదర్? ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వట్లా, సరైన టైంలో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, ఇంకంతకంటే ఏం చేస్తారు? ఈజీగా దొరుకుతుంది గంజా ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు మిడ్ నైట్ పిల్లాడికి, ఎవరికన్నా చిన్నపిల్లాడికి, నెలల పిల్లాడికి పాలు దొరకవేమో కానీ గంజా కావాలంటే నీకు ఎక్కడైనా దొరుకుద్ది. ఆ గాంజాని తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలు అమ్ముకుంటే కాస్త డబ్బులు వస్తాయి, ఈ దరిద్రులు పోయేదాకా జీవితం గడపచ్చు అనుకున్నారో ఏమో, పాపం బలైపోయారు. ఏం చేస్తాం? అంటే గత డీజీపీ ఏమో 100 కిలోలు గంజాయిని తగలు పెట్టారు. 100 కిలోలు కాదు, లక్షల కిలోలు. ఇప్పుడున్న డీజీపీ హయాంలో పోలీసులు చూస్తేనే ఇలా గంజాయి అమ్ముకుంటున్నారు. ఎట్లా చూడాలి అసలు? ఇక్కడ నుండి కరెక్ట్గా మీకు 5 నిమిషాల్లో డీజీపీ గారు ఆఫీసు అపాయింట్మెంట్ తీసుకుని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అని పెద్ద మనిషి ఉంటాడు, ఆయన అడగాలి మీరు ఈ క్వశ్చన్. నన్ను అడిగితే నేనేం చెప్తాను? 5 నిమిషాలు పట్టుద్ది ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళాలంటే. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పెద్ద మనిషి, అడగొచ్చు.